రామ్టాక్కి తిరిగి స్వాగతం. మత మార్పిళ్ళు, మత స్వేచ్ఛ. మత మార్పిడుల్ని ఆపితే అది మత స్వేచ్ఛకు భంగం కలిగించినట్ట. నాకు చిన్న యాజ్ ఎ లేమెన్ నేను అడుగుతున్నాను, అసలు మత మార్పుళ్ళు అనేవి భారత్లో ఎప్పుడూ లేవండి. స్వచ్ఛందంగా ఉన్నాయి తప్పితే బలవంతంగా ఎప్పుడూ లేవు. పురాతన కాలం నుంచి సనాతన ధర్మాన్ని ధిక్కరించిన గౌతమ బుద్ధుడు, మహావీర్ జైన్, అలానే ఇటీవల కాలంలో కొత్త సిద్ధాంతాన్ని కొత్త మతాన్ని ప్రబోధించిన గురు గోవింద్ సింగ్, భారత్లో వీళ్ళ ఎవ్వరూ కూడా వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకున్నారు, ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంటలెక్చువల్గా. అంతేకాని బలవంతంగా ఏదో ఒక ఆశ చూపించి మత మార్పిళ్ళు జరిపినటువంటి సంఘటన లేదు. ఇది మొదలయ్యింది 1000 ఏళ్ల క్రితం. ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనతోటి మత మార్పిళ్ళు మొదలైనాయి బలవంతంగా. అది ఆ ఒరవడి అలా 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 కొనసాగింది. ఆ టైంలో మత మార్పుళ్లే కాదనుకోండి, దేవాలయాలను నాశనం చేశారు, విశ్వవిద్యాలయాలను కాల్చిపారేశారు. అది ఒక చీకటి అధ్యాయం భారత్లో. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. మేము చాలా నాగరికులు అని చెప్పుకునేటువంటి బ్రిటిష్ వాళ్ళు, వాళ్లతో పాటు మత ప్రబోధకులను పట్టుకొచ్చారు. వీళ్ళు సాఫిస్టికేటెడ్గా చేశారు. వాళ్ళలాగా రూడ్గా బిహేవ్ చేయకపోవచ్చు, సాఫిస్టికేటెడ్గా విపరీతంగా కన్వర్షన్స్ చేయించుకోగలిగారు. దానికి ఉదాహరణ మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్ర, తమిళనాడు, దక్షిణ తమిళనాడు, ఈశాన్య భారతం ముఖ్యంగా. సరే, ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి ఎప్పటి నుంచో. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవన్నీ ఆగిపోతాయని చెప్పి అందరూ భావించారు. స్వేచ్ఛగా మనిషి జీవించేటువంటి హక్కు ఉంది. మతాన్ని కూడా ఎవరికి వాళ్ళు స్వేచ్ఛగా ఏ మతాన్నైనా ఆచరించే హక్కు ఉంది. అది వేల సంవత్సరాల నుంచి వస్తుంది భారత్లో. కానీ అది ఇప్పుడు అలా జరగట్లేదే. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా విశృంఖలంగా విదేశీ నిధులు పారినాయి భారత్లో. కాదని చెప్పి ఎవరన్నా గుండెల మీద చేసుకోమని చెప్పమనండి. విదేశీ నిధులు తీసుకొచ్చి మత మార్పిళ్ళు జరిగినాయా లేదా? ఇక్కడ మనం ఏ మతమైన, నేను అన్ని మతాల గురించి మాట్లాడతాను, నాకేం ఇది లేదు. బట్ ఇక్కడ జరిగినట్టు స్పేడ్ ఈ స్పేడ్, వీ హ్యావ్ టు కాల్ ఇట్. పర్టికులర్లీ క్రిస్టియన్ మిషనరీస్ అయితే ఎంతగా విదేశీ నిధులు తీసుకొచ్చి దీన్ని ప్రభావితం చేయాలని చెప్పి ప్రయత్నం చేశారో అందరికీ తెలుసు. మా దగ్గర కులాలు లేవు, వివక్ష లేదని చెప్పి ఇవాళ మళ్ళా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్. అక్కడ ఆలోచించండి. ఇది జరుగుతుంటే మధ్యలో గత 3-4 దశాబ్దాల నుంచి వచ్చినటువంటి కొత్త పరిణామం ఏంటంటే సౌదీ వహాబీ డబ్బులు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పుడు చిన్న విషయం కాదు అది. ఒకనాడు ఓన్లీ క్రిస్టియన్ మిషనరీసే తీసుకొచ్చే డబ్బులు. ఇప్పుడు ఈ వహాబీ కల్చర్ వచ్చిన తర్వాత ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ కూడా ఇలా ప్రజల్లోకి మత ప్రచారం అనేది ఎక్స్పాన్షనిస్ట్గా చేయాలని ప్రయత్నం జరుగుతుంది. 2 అబ్రహామిక్ రిలీజియన్స్ నుంచి వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకున్నంత వరకు మనకి ఎవరికి ఇబ్బంది లేదు. అసలు భారత్ ఎప్పుడు అది వ్యతిరేకించదండి, ఒక మత ప్రచారాన్ని ఏ రోజు వ్యతిరేకించదు. ఇప్పుడు గొడవల్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు అంతా కూడా అందరూ కూడా మోడీ ఏదో మత స్వేచ్ఛని అరికట్టాడట. మనం కాదు, అమెరికా నుంచి, అమెరికా కాంగ్రెస్ ఒక సంస్థ ఉంది, అమెరికా కాంగ్రెస్కి డైరెక్ట్గా మానిటర్ చేసే సంస్థ రిలీజియస్ ఇంటర్నేషనల్ ఏదో ఉంది, కమిషన్ ఫర్ రిలీజియస్ ఫ్రీడమ్ అని. వాళ్ళు ఎప్పుడు భారత్లో మత స్వేచ్ఛ లేదని మాట్లాడుతున్నారు. మత స్వేచ్ఛ అంటే ఏంటి? వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ నిధులు తీసుకొచ్చి, డాలర్లు తీసుకొచ్చి ఇక్కడ మత మార్పిడికి ఖర్చు పెడతా ఉంటే
చూస్తూ ఊరుకోవాలా? ఎక్కడ భారత్ మత స్వేచ్ఛను అరికట్టింది? వాళ్ళు ఏమన్నా మీరు ఒక చర్చి కట్టుకుంటానంటే వ్యతిరేకించిందా భారత్? మసీదు కట్టుకుంటామంటే వ్యతిరేకించిందా? మీరు మీ ప్రార్థనలు చేసుకుంటామంటే ఇది చేసుకోకూడదు ఇక్కడని ఎప్పుడైనా అందా? ఎక్కడ? ఎక్కడ? ఏంటి వాళ్ళు చెప్పేది? FCRA, ఫారిన్ కరెన్సీ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకొచ్చింది వీళ్ళు కాదు, తీసుకొచ్చింది యూపీఏ ప్రభుత్వం. కాకపోతే వాళ్ళ మీద వ్యతిరేకత రాదు, వాళ్ళకి చాలా తెలివిగా ప్రవర్తన చేస్తుంది కాంగ్రెస్. చట్టాలను వాళ్ళు తీసుకొచ్చినాయి. FCRA 2010 అది గుర్తుపెట్టుకోండి. 2012లో డేటాని కంపైల్ చేయటం మొదలుపెట్టారు. మొత్తం NGOs ఎక్కడున్నాయి, వీళ్ళు విదేశీ నిధులు ఎక్కడెక్కడ తీసుకొస్తున్నారు, మొత్తం డేటా కంప్లీషన్ మొదలైంది కూడా యూపీఏలోనే. చాలామంది ఏదో మోడీ వచ్చిన తర్వాత మోడీ ఏం చేశాడు? ఆ చట్టాలని మరింత పకడ్బందీగా అమలు చేయటం మొదలుపెట్టాడు. లూప్ హోల్స్ ఎక్కడున్నాయో దానికి సవరణలు తీసుకొచ్చాడు. అంతకుమించి ఆయన చేసిందేమీ లేదు. 2012 నుంచి ఇప్పటి వరకు విదేశీ నిధులు వచ్చేటువంటి సంస్థలు ఏమున్నాయో ఒక్కసారి నేను వివరాలు ఇచ్చాను, ఒక్కసారి చూసుకోండి. మొత్తం 52,159 అంటే NPOs, యాక్చువల్గా NGOs కాదు, NPOs అంటే కరెక్ట్ అయినటువంటి పదం. ఎందుకంటే ఇది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్. ఈ 3 రకాలుగా ఉంటాయి. ట్రస్టీలుగా ఉంటాయి, సొసైటీలుగా రిజిస్టర్ చేసుకోవచ్చు, మూడోది కంపెనీస్ యాక్ట్ కింద కూడా సెక్షన్ 8 కింద రిజిస్టర్ చేసుకోవచ్చు. బట్ కండిషన్ ఒకటే, నాన్ ప్రాఫిటబుల్. వీటి కింద విదేశీ నిధులు తెచ్చుకోవాలంటే రిజిస్టర్ చేసుకోవాలని కంపల్సరీ యూపీఏ ప్రభుత్వంలో పెట్టింది, వీళ్ళు పెట్టింది కాదు. కానీ వాళ్ళేమో వీళ్ళకి మంచివాళ్ళు, మోడీ ఏమో చెడ్డవాడు. చూడండి అసలు ఇది 2012 నుంచి ఇదంతా కంప్లీషన్ చేయటం మొదలుపెట్టారు. ఈయన ఖచ్చితంగా పకడ్బందీగా అమలు చేశాడు. ఈ అమలు చేయటం ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఇప్పుడు మొత్తం 52,159 ఉంటే క్యాన్సిల్ అయిన 22,498, 43% ఇప్పుడు అసలు రద్దు చేయబడ్డాయి. తిరిగి ఎందుకు రద్దు చేయబడ్డాయి అంటే మోడీ వాళ్ళు ఏమన్నా నువ్వు మత ప్రచారం చేసుకుంటే కాదన్నాడా? లేకపోతే ఇంకొక నువ్వు పేదల ప్రజా ప్రయోజనం కోసం నువ్వేదైనా చారిటీ వర్క్ చేస్తానంటే కాదన్నాడా? ఎందుకు కాదంటారు? వాళ్ళు అడుగుతుంది ఏంటి? మీరు ప్రతి సంవత్సరం 2 చేసుకోవాలా, మీ యాన్యువల్ అకౌంట్స్ సబ్మిట్ చేయాలా. తప్పెట్లవుతుంది? దేనికి ఆ విదేశీ నిధులు ఖర్చు పెట్టాలో చెప్పాలి, ఖర్చు పెట్టారో చెప్పాలి. ఇంతే కదండి వాళ్ళు అడుగుతుంది. దానికి భయపడిపోయి క్యాన్సిల్ చేసుకున్నారు 22,498 సంస్థలు. అసలు డీమ్డ్ క్యాన్సిల్డ్, డీమ్డ్ ఎక్స్పైర్డ్ అంటే తిరిగి రెన్యూ చేసుకోలేదు కాబట్టి ఇవి కూడా ఎక్స్పైర్ అయిపోయినాయి. 15,206, 29%. ఇవాళ వాస్తవానికి మిగిలిన యాక్టివ్గా ఉన్నాయి కేవలం 14,455, 28%, 52,000లో. అంటే ఎక్కడో లోపం ఉంది వీటిలో. ఎందుకు రెన్యూ చేసుకోవట్లేదు వీళ్ళు? ఎందుకు అకౌంట్ సబ్మిట్ చేయట్లేదు? ఎందుకు వీళ్ళు దేనికి ఖర్చు పెట్టారో చెప్పలేదు? ఇదే కదా వాళ్ళు అడుగుతుంది. తమిళ్ నేను రాష్ట్రాలు అన్ని ఇవ్వలేదు, కానీ కొన్ని రాష్ట్రాలు ఇంపార్టెంట్ అంటే అన్ని మిగతా అన్ని మరీ 100, 200 ఉన్నాయి. నేను ఎందుకని చెప్పి ఒక 10-19 రాష్ట్రాలే ఇచ్చాను. మేజర్ స్టేట్స్ కవర్ అయినాయి దీంట్లో. తమిళనాడు అన్నిటికన్నా ఎక్కువ ఉండేవి, 6,743. ఇవాళ 2,104 మిగిలినాయి, 31%. అంటే 69% రద్దు చేయబడ్డాయి. రద్దు చేయటమో డీమ్డ్ క్యాన్సిల్డ్. మహారాష్ట్ర, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్. ఆశ్చర్యం, మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ అతిపెద్ద NPOs ఉన్నటువంటి రాష్ట్రం. దీనికి 1,020 మాత్రమే ఇప్పుడు మిగిలినాయి, అంటే 24%. పెట్టిన వాటిల్లో 24% మిగిలినాయి. మిగతా అన్ని రద్దు చేయబట్టమో రెన్యూ చేసుకోకపోవటమో జరిగింది. ఏమనుకోవాలి? వీళ్ళు ఎందుకు భయపడిపోయి రద్దు చేసుకున్నారు? ఏదో ఉంది కదా మతలబ్ ఇక్కడ. పశ్చిమ బెంగాల్
అన్ని చూడండి. కర్ణాటక, ఉత్తరప్రదేశ్ అయితే 3511కి ఇప్పుడు అసలు యాక్టివ్గా ఉంది 574, 16% యాక్టివ్గా ఉన్నాయి. 84% రద్దు చేయబట్టము, లేకపోతే రద్దు డీమ్డ్ క్యాన్సిల్డ్. అట్లానే ఢిల్లీ, కేరళ, ఒడిస్సా చూడండి. ఒడిస్సా 17% ఉన్నాయి. బీహార్ అయితే ఇంకా, తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాల్లో 27% ఉన్నాయి. 2336 మొత్తం ఉంటే 625 ప్రస్తుతం ఉన్నాయి. 27% ఉన్నాయి. బీహార్ మరీ తక్కువ, 15% ఉన్నాయి. ఏదో ఉందండి. ఎందుకు ఇవి ఇట్లా ఇది చేయాలి? ఎందుకంటే మీకు సంఖ్యాపరంగా చూసుకుంటే తమిళనాడులో 2865 సంస్థలు క్యాన్సిల్ అయినాయి. ఆ తర్వాత మహారాష్ట్ర, ఆ తర్వాత ఏపీ 2159 క్యాన్సిల్ అయినాయి, ఎక్స్పైర్ అయినాయి కాక నేను చెప్పేది. అంటే ఈ లెక్కలన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏంటి, ఇదంతా కూడా ఎందుకు వాళ్ళు రెన్యూ చేసుకోలేదు మొదట్లో స్టార్ట్ చేసి. అంటే ఏంటి, ఫ్రీగా మా ఇష్టం వచ్చిన పనులు మేము చేసుకుంటాం. ఉదాహరణలు కొన్ని చెప్తానండి. ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి తెలుసా? కుదంకులం న్యూక్లియర్ ప్లాంట్, తమిళనాడు. ఆ న్యూక్లియర్ ప్లాంట్ అప్పుడు జరిపిన ఆందోళనలన్నింటిలో కూడా ఈ విదేశీ నిధులు పొంగి పొర్లినాయి. ఎలా వచ్చినాయండి? ఆ తర్వాతనే ఈ సవరణలు తీసుకొచ్చింది ప్రభుత్వం. ఒక అనుభవం వచ్చినప్పుడే కదా. వాళ్ళకు వచ్చిన నివేదిక ఆధారంగా, ఓ ఇదేదో జరుగుతూ ఉంది, మన మీద కుట్రలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా నికోబార్ మీద అటువంటిదే మొదలుపెట్టారు. ఎన్విరాన్మెంటల్ పేరు మీద మత మత స్వేచ్ఛని అరికడుతున్నారనే పేరు మీద రకరకాలుగా ఆందోళనలనే జరుగుతున్నాయి. మనకి పూర్తిగా తెలియదు. షాబాను కేసులో, షాబాను కాదు, అదేదో అది ఢిల్లీలో షాన్బాగ్లో జరిగినటువంటిదే. ఆ యాజిటేషన్లో, యాంటీ సిఏఏ యాజిటేషన్లో, అట్లానే ఫామ్ యాజిటేషన్లో వచ్చినాయి, చాలా వచ్చినాయి. ఇవన్నీ కూడా చూసిన తర్వాతనే ఇప్పుడు ఇంకొంచెం సవరణలు తీసుకొచ్చారు ఎఫ్సిఆర్ఏకి. అసలు కంటగింపదండి. ఇప్పుడు రావణ్ మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా అసలు కారణం ఇక్కడ ఉంది. ఒకటి, సుప్రీంకోర్టు తీర్పు దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ వర్తించదని తీర్పు ఇవ్వటం అనేది చాలామందికి నచ్చట్లేదు. చాలామంది అంటే ఆ యాక్టివిటీ చేసే వాళ్ళకి. రెండోది, ఇవాళ ఈ ఎఫ్సిఆర్ఏ మీద ఇప్పుడు కొత్తగా సవరణలు మళ్ళీ తీసుకొచ్చారు, కఠినం చేశారు. ఏంటంటే ఖచ్చితంగా మీ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా మాకు ఇవ్వాలి. ఏం ప్రచారం చేస్తున్నారు మీరు? మీరు మతాన్ని గురించి ప్రచారం చేస్తున్నారా? అవతల మతాన్ని గురించి ద్వేషాన్ని రెచ్చగొడుతున్నారా? అది ఏ మతమైనా ఎవరు చేయకూడదు ఇవి. అందుకని చెప్పి సర్వైలెన్సు విదేశీ నిధులు కదా, ఇక్కడ డబ్బులు కాదాయి. ఇతర దేశాల నుంచి వచ్చి మన దేశంలో ఉన్నటువంటి అరాచకాన్ని రెచ్చగొడతామంటే చూస్తూ కూర్చోవాలా? అది మత స్వేచ్ఛన ఇలా చేయటం అనేది? నువ్వు డైరెక్ట్గా తిడతా ఉంటే, అదే మీరు క్రిస్టియానిటీనో ఇస్లాంలో దేవుళ్ళని తిడితే మీరు ఊరుకుంటారా? అది పెద్ద మీడియాలంతా వార్తలు అవుతాయి, దేశం అవుతాయి. ఇక్కడ మన రావంది మన రాష్ట్రం వరకే ఎక్కువ నడుస్తుంది, కానీ దేశం మొత్తం ప్రచారం చేసేవాళ్ళమే. నేను అది తప్పు అంటాను, ఇది తప్పు అంటాను. ఒకరి మత విశ్వాసాల్ని దెబ్బతీసేటువంటి హక్కు ఇంకొకరికి లేదండి. నీ మతాన్ని నువ్వు చెప్పుకో, ఇంకొకరి మతాన్ని వాళ్ళు విశ్వసిస్తారు. అంతేగాని ఒక మతాన్ని విమర్శిస్తూ రెండో మతస్థులు మాట్లాడటం అనేది ఇది రెచ్చగొట్టడం అవుతుంది, అవతల యొక్క భావాలను దెబ్బతీసిన వాళ్ళు అవుతారు. ఇది ఎవరు చేసినా తప్పే. ఖచ్చితంగా ఇవాళ మోడీ చేస్తున్నటువంటిది స్వాతంత్రం రాగానే జవహర్లాల్ నెహ్రూ చేసి ఉండాల్సింది. నెహ్రూ కుటుంబం ఉన్నంత వరకు ఎవరు దీని గురించి మాట్లాడలేదు. ఫ్రీగా యథేచ్ఛగా వదిలిపెట్టారు. అరుణాచల్ ప్రదేశ్ అసలు ఎప్పుడు బుద్ధిస్ట్ మెజారిటీ రాష్ట్రాన్ని సోనియా గాంధీ హయాంలో, యూపీఏ హయాంలో ఏం జరిగిందో అందరికి తెలుసు అక్కడ. ఇప్పుడు అదంతా పెద్ద చరిత్ర, నేను వెళ్ళాల్సి వస్తే. మొత్తం మీద కూడా ఎఫ్సిఆర్ఏ సవరణలు అనేవి ఈ దేశానికి, దేశ భద్రతకి ఎంతో అవసరం. సామాజిక సామరస్యానికి కూడా ఎంతో అవసరం. ఇది ఈనాటి రామ్ టాక్.
ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.